నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఏమీ చేయలేరు. అప్పుల కోసం తప్పుడు లెక్కలు. జిఎస్డిపిని జగతి పబ్లికేషన్స్ లా మార్చిన జగన్ రెడ్డి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలేపాలెం విజయ్ కుమార్. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జున. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముద్దల అశోక్ రెడ్డి మాగుంట రాఘవరెడ్డితో కలిసి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర భారీ ర్యాలీ. సీఎం వైఎస్ జగన్ కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఏమీ చేయలేరు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజమవుతుందనేదే చంద్రబాబు సిద్ధాంతం. వాళ్ళ ట్రాప్ లో పడవద్దు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. పథకాలు సంక్షేమంలోనూ జగన్ ను ఎవరు కొట్టలేరు. ఏ రంగంలోనూ జగన్ కంటే వారి 14 ఏళ్ల పాలనలో మంచి చేశామని చెప్పలేరు. పులివెందుల, కడప, రాయలసీమ, వైఎస్ఆర్ ఈ పేర్లను చెరిపివేయాలనుకునే వారు మనకు రాష్ట్రానికి వ్యతిరేకులే. ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి మీ బిడ్డను అవినాష్ ను మరోసారి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా సీఎం వైఎస్ జగన్ ఈ 5 ఏళ్లలో పులివెందుల నియోజకవర్గం దాదాపు 5,900 కోట్లతో వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఇవి కాకుండా డీబీటీ పథకాల ద్వారా మరో 2.69 కోట్లు నేరుగా అక్కా చెల్లెమ్మల ఖాతాలకు జమ చేశాం. మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు అనుకోకు. మరి తప్పకుండా మీరెంతమంది వచ్చినా కూడా మీకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా రాష్ట్రంలో లక్షల మంది యువకులు, అక్క చెల్లెమ్మలు, అవ్వతాతలు, రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడేందుకు మేమంతా సిద్ధమంటా ఉన్నారు, రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా. కాబట్టి తప్పకుండా ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరు రాష్ట్రంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, 2019లో మీరు ఎలా ఆదరించారో, ఎలా ఆశీర్వదించారో, మరి 2024లో ఈ ఎన్నికల్లో కూడా మే 13న జరిగే ఎన్నికల్లో మీ ఆదరణ, మీ ఆశీస్సులు సంపూర్ణంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనందరి అన్న జగనన్న పైన, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పైన మీ అందరి ఆదరణ, ఆశీస్సులు మెండుగా ఉంచాలని, ఘన విజయం 2019కి మించిన ఘన విజయం అందించాలని, మళ్లీ ప్రజాసేవను, ఈ అభివృద్ధి యజ్ఞాన్ని, ఈ సంక్షేమ రాజ్యాన్ని ముందుకు కొనసాగించే విధంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని పేరు పేరున ప్రతి అన్న తమ్ముణ్ణి, ప్రతి అక్క చెల్లెమ్మను పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. ఆ ఫోటోలు కాస్త కిందికి దింపితే అమ్మా వెనకల వాళ్ళకి కనపడుతుంది. దయచేసి ఆ ఫోటోలు కాస్త కొంచెం కిందికి దింపండి అమ్మా. పులివెందుల సిద్ధమేనా? నా పులివెందులకు, నా సొంత గడ్డకు, నా ప్రాణానికి ప్రాణం, నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ
నా వెంట నిలిచి నా ప్రతి పులివెందుల, నా ప్రతి అన్నకు, నా ప్రతి తమ్ముడికి, నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి స్నేహితుడికి మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందుల ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది, ఆ కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందుల్లో కనిపిస్తూ పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అనంటే, ఈ అభివృద్ధికి, ఈ మార్పులకు మూలం నా తండ్రి, ఆ మహానేత, మనందరి ప్రీతమ నాయకుడు, ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు. నాన్నగారైతే ఆయన వేసిన 2 అడుగులకు తోడు మీ జగన్ మరో 2 అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. పులివెందులలో ఏముంది అని ఒకప్పుడు అడిగితే, పులివెందులలో ఏమి లేదు చెప్పండి అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని, మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగు వేశాము. రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాము కూడా. ఒక్కటి గమనించండి, మన పులివెందుల, నా పులివెందుల, మనందరి పులివెందుల. అప్పుల కోసం తప్పుడు లెక్కలు జిఎస్డిపిని జగతి పబ్లికేషన్స్ లా మార్చిన జగన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలేపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. జగన్ అప్పుల గురించి మనం కొత్తగా వింటుందేమీ లేదు. మనం గత 5 సంవత్సరాల నుంచి ఈ అప్పుల జాతరలో మునిగి తేలుతున్నాం. కానీ అది జగన్ అనుకున్న లిమిట్ కూడా దాటిపోయేసి మనకు అర్థం కాని స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన ఎట్లా అధికారంలోకి రాడు, ఖచ్చితంగా ఆయన ఈసారి అధికారంలోకి రాడు. కానీ ఈ 2 నెలలు ఏప్రిల్ మే మాసాల్లో ఆయన అధికారంలో ఉంటాడు కాబట్టి ఆ 2 నెలలకు ఎంత వీలైతే అంత కొట్టేయాలని, దీంతో అంత అప్పులు చేసేసి అంత జాతర పెట్టాలని, దీంతో ఈ సంవత్సరానికి అంటే ఏప్రిల్ 1వ తేదీ స్టార్ట్ అయిన ఆర్థిక సంవత్సరానికి 94,000 కోట్లు అప్పు లిమిట్ తెచ్చుకున్నాడంట. అంటే 47,000 కోట్ల రూపాయలు మొదటి 6 నెలలకు ఇచ్చారు. తర్వాత పెంచుతారేమో తెలీదు. ఒకవేళ పెంచకపోతే ఈ 47,000 కోట్లే ఉంటుంది. అంటే సంవత్సరానికి ఇప్పుడున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఉండడు. బట్ స్టిల్ ఎంత వీలైతే ఈ 2 నెలల్లో అంత అప్పు చేయాలని చెప్పి 94,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నా అంట. సరే, అధికారంలోకి వస్తాను అన్న ఉంటారు నమ్మకం అయింది. కానీ అధికారంలోకి రాడు అని మనందరూ తెలుసు. కాకపోతే ఈ 2 మంత్స్లో ఎంత వీలైతే అంత కొట్టాను. మనం జనరల్గా సూపర్ మార్కెట్కి పోతుంటాం, అందరూ పోతుంటాం కదా. దాంట్లో మనం 1+1 ఆఫర్ చూస్తూ ఉంటాం. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. ఆంధ్రప్రదేశ్లో అప్పులు కూడా అంతే అంట.
ఎందుకంటే గత సంవత్సరం అంటే మార్చికి పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లిమిట్, అప్పు లిమిట్ 45,000 సంథింగ్, అంటే 47,000 తీసుకున్నాం. ఆయన ఎక్కువ అప్పులు తెచ్చాడు, దాదాపు 69,000 కోట్లు తెచ్చాడు. బట్ సెంట్రల్ ఇచ్చిన లిమిట్ మాత్రం 47,000, 45,000 సంథింగ్ చేంజ్. ఈసారి 1+1 ఆఫర్ కింద డబల్ ఇచ్చారంట, డబుల్ బొనాంజా బంపర్ ఆఫరు. ఎట్లా వచ్చిందో ఏమో. సరే, వాళ్ళు బంపర్ ఆఫర్ ఇవ్వడం, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడే దాన్ని అమల్లో పెట్టేయటం. ఏప్రిల్ నెల 3వ తేదీన పెన్షన్లకు కూడా డబ్బు లేకుండా, ఆ అప్పు వస్తే కానీ ఇవ్వడానికి వీలు లేకుండా ఆ నెపాన్నంతా తెలుగుదేశం పార్టీ మీద నెట్టడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయి మొత్తం మీద అప్పు తెచ్చుకొని పెన్షన్లు అయితే ఎట్లయితే ఇచ్చారంటే, అప్పు చేస్తే కానీ పెన్షన్లు కూడా ఇవ్వని స్టేజ్కి వచ్చేసారన్నమాట. అందుకని ఎంత వీలైతే అంత అప్పు తెచ్చుకోవాలని ఆయన ఆశయం. అసలు ఇంత అప్పులు ఎట్లా వచ్చాయి? 1,00,000 రూపాయలు, దాదాపు 1,00,000 కోట్లు, 94,000 కోట్లు ఇప్పుడే వచ్చిందంటే ఇంకో 5,000-6,000 కోట్లు ఎక్కువ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఎలా అడిగావు జగన్మోహన్ రెడ్డి? ఏ బేసిస్ మీద అడిగావు? మాకు తెలిసిన ఆర్థిక దీని ప్రకారం ఏమంటారు, మన బుగ్గన రాజేంద్ర రెడ్డికి చాలా పెద్ద తెలుసు. ఆయన అందరినీ ఎగతాలు చేస్తుంటాడు. సో ఫ్రెషర్లని అదని ఇదని తెగ ఎగతాలు చేస్తుంటారు. ఆయన చాలా ఎంబీఏ చదువుకున్నాడు, ఆయనకి ఎకనామిక్స్ బాగా తెలుసు. మేమంతా ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళం, మాకేం తెలుసు ఎకనామిక్స్. ఆయన అయితే ఎంబీఏ చదువుకున్నాడు. సో కానీ అప్పు లిమిట్ కేంద్రం ఎలా ఇస్తుంది అంటే, మన యొక్క స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటారంటే ఈ ఆర్థిక సంవత్సరంలో, పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో ఎంత క్రయ విక్రయాలు జరిగాయి, స్థూలంగా మొత్తం ట్రాన్సాక్షన్స్, మొత్తం క్రయ విక్రయాల యొక్క వాల్యూ ఎంత, దాన్ని జిఎస్డిపి అంటారు. అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తి. మొత్తం రాష్ట్రంలో ఎంత ఉత్పత్తులు జరిగాయి, దాని యొక్క వాల్యూ ఎంత. అది సర్వీస్ సెక్టర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, ఏదైతే ప్రైవేట్ సెక్టరు, గవర్నమెంట్ సెక్టర్ అంతా కలిపి స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఎంత అంటారు. సో దాంట్లో 3.5%, కోవిడ్ వచ్చినప్పుడు ఒక 5% పెంచారు, కోవిడ్ పోయిన తర్వాత దాన్ని తగ్గించేశారు. 3.5% అంటే 1,00,000 కోట్లు మీ యొక్క జిఎస్డిపి అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఉంటే మీరు 3,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవచ్చు. సో ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఆ లైఫ్లో పోతుంది. సో ఈ టైప్లో మనం టీడీపీ గవర్నమెంట్ 2019లో మనకు 9,34,000 అనుకుంటాను ఫైనల్గా ఉండింది మన జిఎస్డిపి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం నా జిఎస్డిపి ఇంత వచ్చేసింది, పెరిగిపోయింది, నాకు ఎక్స్ట్రా అప్పులు తీసుకోవాలి, నాకు అనుమతి ఇవ్వండి, నాకు అప్పులు కావాలి. ఆ అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ అప్పులు చేసేవాడు. ఈ జిఎస్డిపి లెక్కలు నిజంగా ఎట తీస్తారు అంటే, ఇదేది ప్రతి ఇంటికి పోయి, ప్రతి ఆఫీసుకి పోయి, ప్రతి ఫ్యాక్టరీకి పోయి తీరు. ఇవన్నీ శాంపుల్ లెక్కలే. అంటే ఇప్పుడు దాన్ని ఏమన్నా తయారీ రంగం కొన్ని శాంపుల్ లెక్కలు తీస్తారు, దాన్ని ఏమంటారు సర్వీస్ సెక్టారు కొన్ని శాంపుల్ తీస్తారు, సిమెంట్ రంగం కొన్ని శాంపుల్ తీసుకుంటారు. అట్లా ప్రతిదీ ఈ గవర్నమెంట్ సెక్టార్లో కొన్ని శాంపుల్ తీసుకుంటారు. ఈ శాంపుల్ అంతా తీసుకొని దాన్ని ట్యాబ్లెట్ చేసి, సో బేసిక్గా ఇంత ఉంది, లాస్ట్ టైం కంటే ఇంత వచ్చింది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న లెక్కలు మాత్రమే. బాగా అండి, ఇది ఈ జిఎస్డిపి అనేది ఎక్కడో రాదు, రాష్ట్ర ప్రభుత్వమే లెక్క కొడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది, నా దగ్గర జిఎస్డిపి ఇంత వచ్చింది అని. దాంట్లో 300% సెంట్రల్ గవర్నమెంటు ఆర్బీఐ ద్వారా అప్పులను, ఈ కార్పొరేషన్ అప్పులంతా దీనిలోకి రావు. దీన్ని దాన్ని ఎఫ్ఆర్బిఎం అంటారు. ఈ కార్పొరేషన్ అప్పులు ఎఫ్ఆర్బిఎంలోకి రావు. ఫిజికల్ రెగ్యులేషన్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు దాన్ని. సో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికంటే ఎక్కువ తీసుకోకూడదని. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిందే కదా, అధికారులు పంపించి ఈయన పోయి బతిమాలి బామాలి కొద్దిగా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు. కానీ అసలు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారంటే అసలు ఎంత జిఎస్డిపి ఉంది మనకు? అప్పే 1,00,000 కోట్లు కావాలి అంటే ఎంత స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో అయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఏ సిద్ధం సభలో ఉన్నా సరే మీరు ఈ క్వశ్చన్కి జవాబు చెప్పాలి సార్. వినుకొండ నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన జీవి ఆంజనేయులు మరియు మక్కిన మల్లికార్జున. వినుకొండ నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్డీఏ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసే కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున
వేలాదిగా తరలి వచ్చి ఈ మండు టెండను కూడా లెక్క చేయకుండా నామినేషన్ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వేలాది మంది కార్యకర్తలకు, నాయకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అభిమానం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకు ఈరోజు ఇంత పెద్ద స్పందన, గతంలో ఎన్నడూ చూడనటువంటి స్పందన ఈరోజు ప్రజల్లో కనపడతా ఉంది. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన మీద వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఆనాడు చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజలకి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తా ఉంది. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేసిన చంద్రబాబు గారే 5 ఏళ్ల పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో 5% కూడా పూర్తి చేయలేకపోయిన జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, గోదావరి నీళ్లు మా పల్నాడు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి, రాయలసీమకి బ్రహ్మాండంగా నీళ్లు, గోదావరి నీళ్లు వస్తాయి. చంద్రబాబు గారి పాలన వస్తే గోదావరి నీళ్లు మన పొలాల్లోకి వస్తాయి, 2 పంటలు పండించుకోవచ్చని రైతులు ఎదురు చూస్తున్నారు. అరాచక పాలన పోవాలని ఈరోజు నాసి రకం మద్యంతో ప్రాణాలు బలిగొంటున్నటువంటి, ప్రాణాలు తీస్తున్న, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయ పాలన తొదముట్టించాలని ప్రజలు చైతన్యంతో ముందుకొచ్చారు. ఈ అరాచక పాలన పోవాలి. బీసీలు, ఎస్సీల మీద, ముస్లిం మైనార్టీల మీద దాడులు పెరిగిపోయి హత్యలు చేశారు. ఈ అరాచక పాలన తుదముట్టించడానికి చైతన్యంతో ప్రజలు ముందుకొచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. అమరావతి రాజధాని అటకెచ్చిన జగన్ పాలన చూశారు. రేపు మళ్ళీ ఆనాడు 10,000 కోట్లతో అమరావతి రాజధాని అభివృద్ధి చేసిన చంద్రబాబు గారే ఇంకో 10,000 కోట్లతో రాజధానిని ఇంకా తీర్చిదిద్దగలరని ప్రజలు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. అమరావతి రాజధాని కొనసాగుతుంది. 155 సీట్ల పైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ గెలుచుకోబోతుంది. ఈరోజు 12 సర్వేల్లో ఏ సర్వే చూసినా 155 సీట్లు, 145 నుండి 160 సీట్ల దాకా మరి ఎన్డీఏకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్తున్నారు. అలాగే ఈ అరాచక పాలన పోవాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు కూడా ఈరోజు జనసేన కార్యకర్తలు ఊవెత్తున స్పందించినటువంటి విషయం స్పష్టంగా కనపడుతోంది. అలాగే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అలాగే వరకపొడిసెల ప్రాజెక్టు మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఖచ్చితంగా చంద్రబాబు గారి సారథ్యంలో వరకపొడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గోదావరి పెన్నా నదులు అనుసంధానం పూర్తి చేసి సాగర్ కుడికాల దగ్గర, నకరికల్లు దగ్గర గోదావరి నది నీళ్లు సాగర్ కుడికాలలో కలుపుతాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గోదావరి నీళ్లతో ఒక పంట పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి. సాగర్ జలాలతో 2వ పంట, 2 పంటలు పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే సమర్థవంతమైనటువంటి పరిపాలన, మా పరిపాలన వచ్చినటువంటి 2 నెలల్లో పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో ఎక్కడ గంజాయి అనేది కనపడకుండా చేస్తాం. 2 నెలల్లో రౌడీజం, గుండాయిజం లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం ఇస్తాం ప్రజలకి. గ్రామాల్లో కూడా ఎక్కడ ముఠా గొడవలు లేకుండా అణిచివేస్తాం, రౌడీజాన్ని అణిచివేస్తాం, ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తాం. అలాగే తాగునీరు చాలా అవసరం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎక్కడ మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, ఒక గుక్కడ మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. ఈరోజు అల్లల్లాడిపోతున్నారు ప్రజలు గుక్కడ నీళ్ళ కోసం. మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేసి పల్నాడు వాటర్ గ్రిడ్, వినుకొండ టౌన్కి మంచినీళ్ళు ఇస్తాం. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చులతో మంచినీళ్ళు కుళాయి బిగిస్తాం. మంచినీళ్ళు ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేయటమే నాకున్న జీవిత లక్ష్యాల్లో ఒకటి. వరకపొడిసెల ప్రాజెక్టు పూర్తి చేయటం, 2వది గోదావరి పెన్నా నదులు చంద్రబాబు గారి సహకారంతో పూర్తి చేయటం, 3వది. అలాగే వినుకొండ పట్టణంలో ప్రజలందరూ ఎదురు చూస్తున్న విధంగా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. స్టేడియం పూర్తి చేస్తా, పార్కు, హైదరాబాద్ లాంటి పార్కు, స్టేడియం వినుకొండలో నిర్మాణం పూర్తి చేస్తా. టీటీడీ కళ్యాణ మండపం 2 నుండి 3 కోట్లతో, షాదీఖానా టీటీడీ కళ్యాణ మండపం
ఒక బీసీ భవన్, ఒక ఎస్సీ భవన్ అన్ని కూడా మన ఎన్ఎస్పి గ్రౌండ్లో హార్ట్ ఆఫ్ ది టౌన్లో నిర్మాణం పూర్తి చేస్తా. మరి రామలింగేశ్వర స్వామి గుడి మీదకి 5 రోడ్లైనా 5 సంవత్సరాలైనా తార్ రోడ్డు పూర్తి చేయలేకపోయినా అవినీతి బొల్లా బ్రహ్మనాయుడిని చూశారు, అరాచకాల బొల్లా బ్రహ్మనాయుడిని చూశారు. ఇలాంటి అరాచకాలు చేస్తున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తుగా 30 నుండి 40 వేల పైన మెజారిటీతో ఓడిస్తాం బొల్లా బ్రహ్మనాయుడిని. అలాగే మంచి పరిపాలన ఇస్తాం. రామలింగేశ్వర స్వామి గుడి మీదకి 6 నెలల్లో గెలిచిన 6 నెలల్లో తార్ రోడ్డు పూర్తి చేస్తాం. అలాగే రామలింగేశ్వర స్వామి గుడి కూడా భక్తులందరి సహకారంతో రామలింగేశ్వర స్వామి గుడి కూడా పూర్తి చేస్తానని చెప్పేసి ప్రజలందరికీ మాటిస్తూ, ఏ మాట అయితే ప్రజల్లో చెప్పానో అన్ని కూడా అమలు చేసి ప్రజల రుణం తీర్చుకుంటా. నా టైంలో పనులు ప్రారంభించా. అలాగే పల్నాడు వాటర్ గ్రిడ్ 640 కోట్లు తీసుకొచ్చాం చంద్రబాబు గారి సహకారంతో. ఆ రోజులో మరి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు కూడా మనకి సాయం చేశారు. కిట్కో ఇళ్ళు ఇవ్వడానికి 4000 ఇళ్ళు ఇచ్చారు. అలాగే మంచినీళ్ళ స్కీమ్ ఇచ్చారు 159 కోట్లు వినుకొండ టౌన్ కి. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి మాగుంట రాఘవరెడ్డితో కలిసి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుండి భారీ ర్యాలీతో బయలుదేరిన స్థానిక రెవెన్యూ అధికారి కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని, గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని, తాము పక్కా లోకల్ అని, ప్రత్యర్థులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారని, అభివృద్ధి జరగాలంటే టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎటువంటి సందేహం లేదు, రేపు మే 13వ తారీఖు నాడు జరుగుతున్న ఎన్నికలలో విజయం మనదే, విజయం మనదే. ఈరోజు మీరు చూపించినటువంటి ఉత్సాహం వేలాదిగా తరలి వచ్చి మీ రాశిలో ఖచ్చితంగా మే 13 నాడు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగురవేయబోతా ఉంది. మనకి ఈరోజు నేను గిద్దలూరు నియోజకవర్గంలోని పుట్టి పెరిగినటువంటి నీ బిడ్డని, నీ స్థానికుడు నేను. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు లోకల్ మనుషులైన నా మధ్య, నా లోకల్ మనిషి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరుగుతూ ఉంది. మనమందరము లోకల్ మీ ఉల్లూరు మనిషి అయినటువంటి అశోక్ రెడ్డి అయిన నన్ను మీరు బుడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు, ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఏమీ చేయలేరు. అప్పుల కోసం తప్పుడు లెక్కలు, జిఎస్డిపిని జగతి పబ్లికేషన్స్ లా మార్చిన జగన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలేపాలెం విజయ్ కుమార్. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన జీవి ఆంజనేయులు, మధ్యన మల్లికార్జున. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుల అశోక్ రెడ్డి మాగుంట రాఘవరెడ్డితో కలిసి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర భారీ ర్యాలీ. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఎస్వీటీవీ న్యూస్.